డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయనగరం జిల్లా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం కోమటిపల్లి ఈవీఎం బ్యాటరీ వెరిఫికేషన్కు జిల్లా అధికారులు అంగీకరించలేదు. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఈవీఎం బ్యాటరీ వినియోగం, పోలింగ్ కౌంటింగ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ కోసం ఈసీకి దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మాక్ పోలింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ కోసం ఏజెంట్ వివరణ అడగ్గా దాన్ని ఇంకా సమీకరించలేదని కొద్ది రోజుల తర్వాత అందజేస్తామని అధికారులు తెలిపారు. బెల్లాన కోరిన అంశాలను అధికారులు ఇవ్వకపోవడంతో మాక్ పోలింగ్కు వైఎస్ఆర్సీపీ అంగీకరించలేదు. దీంతో వెరిఫికేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. విజయనగరం జిల్లాలో మూడో రోజు కొనసాగిన ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియపై మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గంలోని కోమటపల్లి ఈవీఎంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈవీఎంలోని బ్యాటరీ పోలింగ్ నాటికి కౌంటింగ్ నాటికి ఉన్న వ్యత్యాసాన్ని, అదేవిధంగా ఆ ఈవీఎంని కౌంటింగ్ చేసినటువంటి కౌంటింగ్ టేబుల్ తాలూకా సీసీ కెమెరా ఫుటేజ్ కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ ఎన్నికల కమిషన్కి దరఖాస్తు చేసుకున్నారు. రీవెరిఫికేషన్ కావాలని కోరారు. రీవెరిఫికేషన్లో ఈరోజు మూడో రోజు కోమటపల్లికి సంబంధించినటువంటి ఈవీఎంని వెరిఫికేషన్ చేశారు. అయితే ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా సాగింది ఏంటి అనేది జనరల్ ఏజెంట్గా వెళ్ళినటువంటి వంశీ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏదైతే బెల్లాన చంద్రశేఖర్ గారు ఎంపీగా క్యాండిడేట్ ఉన్నారో ఆయన వేసిన పిటిషన్ ప్రకారం మాకు బ్యాటరీ పర్సంటేజ్లో అవకతవకలు ఉన్నాయన్నారు. అదే నివృత్తి చేయడానికి వీళ్ళు వచ్చారనుకుంటే వాళ్ళు బెల్ ఇంజనీర్స్ వచ్చి మేము దాన్ని సర్టిఫై చేయలేము, ఓన్లీ మాక్ పోలింగ్ వరకు మాత్రం యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మాకు ఓన్లీ ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా మేము వచ్చి మాకు స్టాండర్డ్ ఎస్ఓపి ప్రకారం మా ప్రొసీజర్ ప్రకారం స్టెప్ బై స్టెప్ మాక్ పోలింగ్ వేసి మిషన్లో ఎలాంటి ఫాల్ట్ లేదని ప్రూవ్ చేయడం వరకు మా డ్యూటీ. కానీ ఒకవేళ మీకు పాత బ్యాటరీ పర్సంటేజ్ కావాలి, ముందు పర్సంటేజ్ ఇప్పుడు పర్సంటేజ్ మీరు టాలీ చేసుకోవాలన్నా అలాంటిది ఏదైతే మీరు 10వ తారీఖున 10/6/2024లో మనం పిటిషన్ పెట్టామో అది మేము ఆన్సర్ చేయడానికి మాకు వీలు లేదు, మాకు ఆ పవర్స్ లేవు. మీకు ఏదైనా ఉంటే త్రూ కోర్టు ద్వారా గైడెన్స్ తెచ్చుకుంటే అది మళ్ళీ ఓపెన్ చేసి దానికి మీకు కావాల్సిన రిప్లై ఇస్తారు అని అన్నారు. మేము మా డ్యూటీస్లో మేము బిజీగా ఉండడం వల్ల అవ్వలేదు. బట్ పైలప్ చేస్తున్నాము. పైలప్ అవగానే అన్నీ ఓ దగ్గర పెట్టి మీకు హార్డ్ డిస్క్ కానీ ఏదైనా ఇస్తామని చెప్పారు. మీరు చెప్పండి, మీరు ఒక జనరల్ ఏజెంట్గా మీకు ఏమేమి అడగటానికి, ఇప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ కానీ ఎలక్షన్ జరిగినటువంటి విధానంలో ట్రాన్స్పరెన్సీని కోరటానికి మీకు ఎట్లాంటి రైట్స్ ఉన్నాయి? మీరు అడిగితే ఎన్నికల అధికారులు ఎప్పటిలోగా ఇవ్వాలి? అసలు ఏం చెప్తున్నాయండి గైడ్లైన్స్ వితిన్ 45 డేస్లోనే మనం ఏది పెట్టినా సరే దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ కానీ లోకల్ బాడీస్ కానీ ఉన్నది. వివిప్యాట్లు కానీ సియు ప్యానల్ కానీ కంట్రోల్ యూనిట్ కానీ అన్నీ ఒక్కసారే కౌంటింగ్ చేసిన రోజు మాత్రమే ప్రజల్లో నమ్మకం కుదురుతుంది. లేదు ఓన్లీ కంట్రోల్ మేము కౌంట్ చేస్తాము, వివిప్యాట్లు ఇప్పుడు చేయము తర్వాత చేస్తాము, లేకపోతే ఏదో ఒక దానికే తీసుకోండి దాని వివిప్యాట్ చెక్ చేస్తామనేది కరెక్ట్ కాదు. మీరు బ్యాలెట్లు ఎలాగైతే మీరు కౌంట్ చేస్తారో, కంట్రోల్ యూనిట్ని ఎలాగైతే కౌంట్ చేస్తారో సైడ్ ఈ తాలూకు వివిప్యాట్లు కూడా ఒకే టైంలోనే కౌంట్ చేస్తే ఈ తాలూకా ప్రాబ్లం అన్నది రాదు. ఎలక్షన్ కమిషన్ రీవెరిఫికేషన్ ఉన్నటువంటి హక్కును కూడా పూర్తిగా దుర్వినియోగం చేసింది. దీంతో వీళ్ళు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.